కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారిపై, బీఆర్ఎస్ పై మీ అక్కసునంతా వెళ్ళబోసుకున్నారు, విషయాన్ని వెళ్ళగక్కిండ్రు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలపై జరిగిన దాడి లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తల హృదయాలను గాయపరిచిన సంఘటనలు మీకు చాలా చిన్నవిగా కనపడ్డాయి. అవి పట్టించుకోవాల్సిన అంశమే కాదని మీరు సెలవిచ్చారు. తన అభిమాన నాయకుల్ని, వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే అభిమానులు, కార్యకర్తలు చేసిన చిన్న నిరసన మాత్రం మీకు చాలా పెద్దదిగా కనపడింది. వ్యక్తిత్వం అనేది మీ దృష్టిలో చాలా చిన్నది కావచ్చు, అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోవచ్చు మీకు, కానీ మాకు అదే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ విధి విధానాలపై, గెలుపోటములపై ఎవరైనా విశ్లేషించవచ్చు, కానీ ఆ సందర్భంగా బీఆర్ఎస్ పై మీరు చేసిన విశ్లేషణ, మీరు ఉపయోగించిన భాష, వాడిన పదాలు జర్నలిజం పరిధులను దాటింది. మళ్ళీ మీ మాటల్లోనే చెప్పాలంటే, మీరు రాసిన రాతల్లోనే, మీరు రాసిన పదాలలోనే చెప్పాలంటే మీ బల్పును, అహంకారాన్ని తెలియజేస్తుంది. రామోజీ గారితో పోల్చుకొని, వారితో పోటీపడి, వారికంటే నేనేం తక్కువ అని అనుకొని, మీకు మీరే ఊహించుకొని మీ స్వీయ మానసిక ధోరణిలో, కనీసం వారు ఉన్నప్పుడు ఆ పీఠం నాకు దక్కలేదు, వారు పోయిన తర్వాతనైనా ఆ పీఠంలో కూర్చుందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, అది చేరుకోకముందే ఇంకెవరో ఇప్పుడే ఓనమాలు, జర్నలిజంలో ఓనమాలు మొదలుపెట్టిన వాడోడో నాకు పోటీకి వచ్చిండు, నా మీద జరగాల్సిన దాడి వాడి మీద జరిగి ప్రచారం అంతా వణికిపోతుంది అన్న భయంతో లేని దాడిని సృష్టించుకొని, పోలీసులు పిలిపించుకొని, అడిగి మరీ కండలు నిప్పించుకొని మీరు చేస్తున్న హంగామా మీ మరుగుజ్జు స్థాయిని తెలియజేస్తూ ఉంది. నువ్వు అనుకున్న చోటికి చేరుకోలేక అక్కడే నిలబడిపోయినవే, అది మరుగుజ్జుతనం. ప్రపంచమంతా కులమతాల గోడల్ని బద్దలు కొట్టుకొని నాగరికత వైపు పోతుంది. కానీ 40 ఏళ్ల క్రితమే పత్రికా రంగంలోకి వచ్చిన మీరు, మీ ఆలోచనలు ఇంకా కుల చట్రంలోనే ఇరుక్కొని ఉండడం అనేది మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం. మీరు అంతకంటే ఎక్కువ ఎదగలేకపోయినారు, వాటి నుంచి బయట రాలేకపోయినారు, ఇంకా దాంట్లోనే పనిచేస్తున్నారు. నిజమే, మీ జాగీరా కదా మీరు అన్నది. మేం జాగీర్దారులం కాదు, మేం కాపలాదారులం అనే విషయాన్ని కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. అవును, మేం తెలంగాణ తల్లి వాకిట జాగిలాలం.